వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ క్లాస్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ సబ్జెక్టు విద్య, లింగ సమైక్యత, సమ్మిళిత దృక్పథాలు అనేటువంటి సబ్జెక్ట్ నుంచి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ చాప్టర్లో సమ్మిళితం విద్య అనేటువంటి ఫస్ట్ చాప్టర్ నుంచి సమ్మిళిత విద్యా భావన అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఈ సమ్మిళిత విద్యా భావనను మనం అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏవైతే నమూనాలు ఉన్నాయో ఆ నమూనాల గురించి మొదటగా తెలుసుకుందాం. దాంట్లో ఒకటి సాంప్రదాయ నమూనా ఆలోచన, ట్రెడిషనల్ మోడల్. అంటే ఏ కుటుంబాలనైతే అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు ఉంటారో ఆ కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము మాకు అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు పుట్టారు అని అవమానంగా భావించి వారందరూ కూడా సమాజం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా తమ పిల్లల్ని కూడా సమాజానికి దూరం చేయడం అన్నది జరుగుతుంది. అంటే తద్వారా పిల్లలు విద్యకు, అనేక రకాలైనటువంటి నైపుణ్యాలకు కూడా దూరం అవ్వడం అన్నది జరుగుతుంది. దీన్నే మనం సాంప్రదాయ నమూనా ఆలోచన, ట్రెడిషనల్ మోడల్ అంటున్నాం. నెక్స్ట్ రెండవది మెడికల్ నమూనా 1, మెడికల్ మోడల్ 1. అంటే వైకల్యం కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే చేయలేరో వాటిపైన దృష్టిని కేంద్రీకరించి వాళ్ళకు కావలసినటువంటి విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలు కావచ్చు, వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలను కల్పించడం, ముఖ్యంగా విద్యకు సంబంధించి వీళ్ళ కొరకు అంటే అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసడం, ఇవన్నీ కూడా మెడికల్ నమూనా 1 కిందికి వస్తాయి. దాని తర్వాత మెడికల్ నమూనా 2. అయితే ఇక్కడ ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారో అలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలల స్థానంలో సమైక్యమైనటువంటి విద్యను అందించడం అన్నది జరుగుతుంది. అంటే ఈ మెడికల్ మోడల్ నమూనా 2లో పిల్లల కొరకు ప్రత్యేక పాఠశాలని కాకుండా సమైక్యమైనటువంటి విద్యను అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలకు అందించడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ 4వది సాంఘిక నమూనా. దీన్నే మనం సోషల్ మోడల్ అంటాం. అంటే ప్రతి విద్యార్థికి ఏవైతే అభ్యసనానికి సంబంధించి, నేర్చుకోవడానికి సంబంధించినటువంటి అవరోధాలు ఉంటాయో ఆ అవరోధాలని గుర్తించి వాటి పరిష్కారానికి అందరూ కృషి చేయాలి. ఇక్కడ అందరూ అంటే ఎవరు? పిల్లలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, సమాజం కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎవరైతే అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళ అభ్యసనానికి సంబంధించినటువంటి అవరోధాలను, అడ్డంకులను గుర్తించి వాళ్లకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి మనం అందరం అంటే వీళ్ళందరూ కూడా కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సాంఘిక నమూనాలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే విద్యార్థులు విద్యా వ్యవస్థకు సర్దుబాటు అయ్యేటువంటి బదులు ఇక్కడ విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థనే ఏర్పాటు చేసుకోవడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ విద్యా వ్యవస్థనే విద్యార్థుల కొరకు సర్దుబాటు అవుతుంది, కానీ విద్యార్థులు విద్యా వ్యవస్థకు సర్దుబాటు కారు. ఒకవేళ ఇలా మనం ఏర్పాటు చేసుకోలేదు అనుకుందాం, ఎప్పుడైతే విద్యా వ్యవస్థ అన్నది విద్యార్థుల కొరకు సర్దుబాటు చేసుకోలేకపోతే చాలామంది అంగవైకల్యం ఉన్నటువంటి విద్యార్థులు విద్యా వ్యవస్థకు సర్దుబాటు కాలేక విద్యకు దూరమయ్యేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. నెక్స్ట్ 5వది సల్మాన్కా చర్యా చట్టం, సల్మాన్కా ఫ్రేమ్వర్క్ యాక్షన్ అంటాము. ఇది ఎప్పుడు వచ్చింది? 1994లో వచ్చింది. అయితే ఈ సల్మాన్కా చర్యా చట్టం ప్రకారం సమ్మిళిత పాఠశాలలు అంటే పిల్లలు వారికి ఎవరైనా ఇబ్బందులుంటే లేదా భేదాలు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళంతా కలిసి అభ్యసించడం, దీన్నే మనం ఏమంటున్నాం? సమ్మిళిత పాఠశాలలు అంటున్నాం. అంటే విద్యార్థుల యొక్క విభిన్నమైనటువంటి అవసరాలని గుర్తించి వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా అందరు విద్యార్థులు కలిసి అభ్యసించేటువంటి సదుపాయాన్ని కల్పించడాన్ని దీన్ని సల్మాన్కా చర్యా చట్టం అంటాం. అంటే ఎవరైనా మనం పిల్లలు తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క అభ్యసన శైలులు, అదేవిధంగా వాళ్ళ యొక్క వేగం అన్నది విభిన్నంగా ఉంటాయి. అభ్యసన శైలులకు అనుగుణంగా వాళ్ళ యొక్క వేగానికి అనుగుణంగా పాఠశాలలు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా
ఈ సల్మాన్ కా చర్యా చట్టం ద్వారా అందరికీ గుణాత్మకమైనటువంటి విద్యను అందించడం అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుణాత్మకమైనటువంటి విద్యను అందించడానికి సరి అయినటువంటి పాఠ్య ప్రణాళిక, వ్యవస్థాగత ఏర్పాట్లు, బోధనా వ్యూహాలు, వనరుల ఉపయోగంతో పాటు సమాజ భాగస్వామ్యం కూడా ఉండాలి. అంటే ప్రతి పాఠశాలలో ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారో ఆ ప్రత్యేక అవసరాల యొక్క అంటే పిల్లల యొక్క ప్రత్యేక అవసరాల్ని తీర్చడానికి గాను నిరంతరంగా సేవలు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత యునెస్కో మోడల్, యునెస్కో నమూనా అంటాం. అంటే సమ్మిళిత విద్య అంటే అభ్యసన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో అందరి అభ్యాసకుల భాగస్వామ్యాన్ని పెంచుతూ వారి యొక్క విభిన్న అవసరాలని తీర్చుతూ తరగతి గది ప్రక్రియలకు వారిని విద్య నుంచి దూరం కాకుండా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియనే ఇక్కడ యునెస్కో మోడల్ అని అనడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సామాజిక కార్యక్రమాలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో, అభ్యసన కార్యక్రమాలలో అభ్యాసకుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి. అదేవిధంగా విభిన్నమైనటువంటి అవసరాల్ని తీర్చాలి. తరగతి గది ప్రక్రియలకు విద్యార్థులను దూరం కాకుండా చూసేటువంటి నిరంతర ప్రక్రియ యునెస్కో మోడల్. అండ్ నెక్స్ట్ వన్ సిఎస్ఐఈ నమూనా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే సమ్మిళిత విద్య అన్నది కేవలం ఒక నిర్దిష్ట సమూహానికి చెందినటువంటి పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది అందరి అభ్యసనను, భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందరూ అంటే పాలకులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది, సమాజం వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం అన్నది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇక్కడ సమ్మిళిత విద్య అనేటువంటి భావన ఒక పరిమితమైనటువంటి అర్థంతో కాకుండా ఒక విస్తృతమైనటువంటి అర్థంతో వాడబడింది. అంటే పాఠశాలలో ఉండేటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల యొక్క ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అభ్యసన అవసరాలను తీర్చాలని ఈ సిఎస్ఐఈ నమూనా చెప్తుంది. అంటే గతంలో పాఠశాలలో చేర్చుకున్నటకు నిరాకరించినటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను సాధారణమైనటువంటి పాఠశాలలో చేర్చుకున్నట మాత్రమే సమ్మిళిత విద్య కాదు. అంటే ఇక్కడ ప్రత్యేక పాఠశాలను మూసివేసి అందరి విద్యార్థులను కూడా సాధారణమైనటువంటి పాఠశాలలో ప్రవేశం కల్పించి వాళ్లకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించి బోధన అభ్యసన కార్యక్రమాలను నిర్వహించినట్లయితే దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ సమ్మిళిత విద్య అని అంటున్నాం. అంటే ఇక్కడ బోధన అవసరాలని తీర్చడంతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని కూడా సమానంగా చూస్తూ వాళ్ళకు సమానమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఎప్పుడైతే పిల్లలకు విద్యను అందిస్తామో దాన్ని మనం సమ్మిళిత విద్య అనడం అన్నది జరుగుతుంది.